సో రానున్న రోజుల్లో ఏఐ, 5G అండ్ టెస్లా యూసేజ్ అనేది పెరిగిపోతుంది. దానికి ఫ్యూచర్ అనేది ఇంకా పెరిగిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీటికి సంబంధించిన జాబ్ రోల్స్ అనేవి ఎక్కువ డిమాండ్‌లోనే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు వీటన్నిటికి లైక్ ఏఐ గానీ, 5G గానీ, టెస్లాకి గానీ వాటన్నిటికి యూజ్ చేసేది కామన్‌గా మనము ఒక కస్టమైజ్డ్ చిప్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కస్టమ్ చిప్స్ ఎవరు తయారు చేస్తారు అనంటే డిజైన్ ఇంజినీర్స్ అనమాట. సో డెఫినెట్‌లీ ఈ డిజైన్ ఇంజినీర్స్ అనే వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ అనమాట. ఈసీఈ, ట్రిపుల్ ఈ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళే ఈ డిజైన్ ఇంజినీర్స్ అవ్వగలుగుతారు. సో డెఫినెట్‌లీ ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈకి అయితే గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ డిజైన్ ఇంజినీర్స్ ఒకటే ఉందా అని అంటే కాదు. మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి విఎల్ఎస్ఐకి సంబంధించింది ఉంటుంది. అండ్ ఆల్సో చాలా మందికి తెలిసిన విషయమే విఎల్ఎస్ఐ అనేది ఇప్పుడు అండ్ ఆల్సో ఫ్యూచర్లో కూడా మంచి బూమింగ్లో అయితే ఉంది. సో ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఆర్టీఎల్ ఇంజనీర్ అంటే రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లెవెల్. సో ఈ ఇంజనీర్స్ ఏంటి అని అంటే ఒక సర్క్యూట్ తీసుకొని వాటిని డిజైన్ చేస్తారనమాట, వాటిని తయారు చేస్తారు. సో వీళ్ళని మనము ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్స్ అంటాం. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్. సో ఈ సర్క్యూట్స్ ఎవరైతే తయారు చేస్తారో, ఎవరైతే డిజైన్ చేస్తారో సో అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, కరెక్ట్ అవుట్పుట్ జనరేట్ చేస్తుందా లేదా అనేది వెరిఫై చేసుకుంటారనమాట. సో వీళ్ళనే డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్స్ అంటారు. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఫిజికల్ డిజైన్ ఇంజనీర్. సో ఇక్కడ వీళ్ళు ఏంటి అని అంటే ఫ్లోర్ ప్లానింగ్, రౌటింగ్ అండ్ డిజైన్ రూల్ చెకింగ్ సో వీటికి సంబంధించింది వర్క్ చేస్తారనమాట.